సిద్ధుని పెళ్లి కొడుకుని చేస్తారు. అప్పుడు సిద్ధు దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, ఇదేంటన్నా నువ్వు తులసి వదిన్ని పెళ్లి చేసుకుంటావేమో అనుకుంటే కనిష్క వదిన్ని పెళ్లి చేసుకుంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సిద్ధు, తులసికి నాకు పెళ్లి జరిగిపోయిందిరా, తులసి నా భార్య అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే, అప్పుడు సిద్ధు ఆ రోజు గోద కళ్యాణంలో అమ్మవారి తాళి తీసి తులసి మెడలో కట్టిన విషయం గురించి తన ఫ్రెండ్స్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో వాళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి బసవరాజు వచ్చి, రే సిద్ధు రెడీ అయ్యావా, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రారా అని చెప్పి పిలుస్తూ ఉంటే, నేను వస్తాను నాన్న మీరు వెళ్ళండి అని చెప్పి బసవరాజుని సిద్ధు అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. రే సిద్ధు చెప్పిందంతా గుర్తుంది కదా, ఈ పెళ్ళిని నువ్వు చేసుకోకపోతే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి బసవరాజు సిద్ధుకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. సిద్ధు తను తులసికి రాసిన లెటర్ని తన ఫ్రెండ్స్ చేతిలో పెడుతూ, రే ఎలాగైనా సరే ఈ లెటర్ని మీరు తులసికి అందజేయాలి, తులసి ఈ లెటర్ చదివితే ఖచ్చితంగా నా పెళ్ళి ఆపడానికి వస్తుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మరోపక్క జాను నల్లపూసల కార్యక్రమం పూర్తవుతుంది. ఇక నల్లపూసల కార్యక్రమం పూర్తవగానే సంతోష్, అమ్మ నాన్న చిన్న కూతురి నల్లపూసల ఫంక్షన్ పూర్తయింది, మరి పెద్ద కూతురి సంగతి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, రే పెద్ద కూతురు ఏంటిరా, తులసికి ఇంకా పెళ్ళవ్వలేదు కదా, మరి అటువంటప్పుడు నల్లపూసల కార్యక్రమం ఎలా చేస్తామని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. దాంతో సంతోష్ పెళ్ళి కాకుండానే అది మెడలో తాళి వేసుకొని తిరుగుతుందా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఏంటా నువ్వు అనేది, తులసి మెడలో తాళి ఉండడం ఏంటి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే, అప్పుడు చాటుగా ఉన్న తులసిని అందరి ముందుకి లాక్కొచ్చి, అమ్మవారి తాళి పోయిందని అందరూ అనుకుంటున్నారు కదా, పోయిన అమ్మవారి తాళిని ఈ తులసి మెడలో వేసుకొని తిరుగుతుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక అలా తులసి మెడలో ఉన్న తాళిని కీర్తి బయటకు తీయడంతో ఆ తాళిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. తులసి నీకు పెళ్లి జరిగిపోయిందా, నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. దాంతో తులసి ఈ తాళి కట్టింది ఎవరో నాకు తెలియదు వదిన, ఆ రోజు గోదాదేవి కళ్యాణంలో రాత్రి మనమంతా గుడిలో నిద్రపోయాం కదా, నిద్రపోయినప్పుడు ఎవరో వ్యక్తి ఈ తాళిని నా మెడలో కట్టేశాడు, ఉదయం లేచి చూసేసరికి నా మెడలో ఈ తాళి ఉంది, అప్పటి నుండి ఆ తాళి దొంగతనం చేసింది ఎవరో, నా మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను, కానీ తెలుసుకోలేకపోయానని చెప్పి తులసి అంటూ ఉంటే, బాగుంది నీ కట్టు కదా, కావాలని నరేష్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమ్మవారి తాళిని దొంగిలించి నీ మెడలో వేసుకొని తిరుగుతూ ఈ తాళి ఎవరో కట్టారని కట్టు కథ అల్లుతున్నావా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, రే అన్నయ్య నేను చెప్పేది నిజంరా, ఎవరి మీద ఒట్టు వేయమంటావో చెప్పు, ఆ అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను, నిజంగానే ఈ తాళిని నా మెడలో ఎవరో తెలియకుండా కట్టారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. దాంతో సంతోష్, ఎవరు ముక్కు మొహం తెలియని వ్యక్తి కట్టిన తాళిని ఇంకా ఎందుకు మెడలో ఉంచుకున్నావు, ఇప్పుడు దాన్ని తీసేయని చెప్పి సంతోష్ ఆ తాళిని తెంచేస్తూ ఉంటే, అప్పుడు లక్ష్మి అడ్డుపడుతూ, రే సంతోష్ ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిందంటే దాని భర్త ఉన్నంత వరకు, అది బతుకున్నంత వరకు దాని మెడలో ఆ తాళి ఉండాల్సిందేరా అని చెప్పి లక్ష్మి సంతోష్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సంతోష్, మరైతే ఆ తాళి కట్టిన వాడెవడో తీసుకుని రండి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నయ్యా, ఎలాగైనా సరే అతనెవరో వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, చూడు నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను, సాయంత్రం వరకు ఈ తాళి కట్టింది ఎవరో నువ్వు తీసుకురాలేకపోతే అప్పుడు నువ్వు నరేష్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సంతోష్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి, జాను వీళ్ళంతా కూడా తులసిని ఓదారుస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న జై, తులసి గారి మెడలో అమ్మవారి తాళి ఉందంటే ఖచ్చితంగా ఇది ఆ సిద్ధుగాడి పని అయ్యి ఉంటుంది, ఆ సిద్ధుగాడే తులసి మెడలో తాళి కట్టి ఉంటాడు అని చెప్పి, ఇప్పుడు ఈ విషయం గురించి నేను బయట పెడితే ఆ సిద్ధుగాడు నా గురించి బయట పెడతాడేమో, ఒకసారి ఈ విషయం గురించి ఆ సిద్ధునే కనుక్కోవాలి అని జై అనుకుంటాడు. జాను జై దగ్గరికి వచ్చి, జై సార్ చూసారా, మా అక్క తన మెడలో తాళి కట్టింది ఎవరో తెలియక ఎంతలా బాధపడుతుందో, అక్కను అలా చూస్తూ ఉంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది, పుట్టిన దగ్గర నుండి ప్రతిరోజు కూడా అక్కకు కష్టాలే,
పెళ్ళైన తర్వాతైనా అక్క కష్టాలు తీరుతాయేమో అనుకుంటే ఇప్పుడు పెళ్లితోనే అక్కకు కష్టాలు మొదలయ్యాయి. ఎలాగైనా సరే అక్కను సంతోషపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరే నాకు సాయం చేయాలి ప్లీజ్ జై సార్. ఆ రోజు అక్కని పోలీస్ స్టేషన్ నుండి విడిపించడానికి హెల్ప్ చేశారు కదా, ఇప్పుడు ఈ విషయంలో కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పి జాను బతిమలాడుతూ ఉంటే అప్పుడు జై జానుతో, జాను నువ్వు మీ అక్క కోసం నన్ను ఇంతలా అడగాల? నువ్వు అడిగితే ఏదైనా సరే నేను కాదనను. నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేస్తాను. సాయంత్రం వరకు తులసి గారి మెడలో తాళి కట్టింది ఎవరో నేను అతన్ని తీసుకుని వస్తాను, అలా అని నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి జై జానుకి ఒట్టు వేసి చెప్పడంతో అప్పుడు జాను తులసి దగ్గరకు వచ్చి, అక్క జై సార్ నాకు మాటిచ్చారక్క, అతను ఎవరో వెతికి తీసుకుని వస్తానని. జై సార్ ఒక్కసారి మాటిచ్చారంటే ఖచ్చితంగా ఆ పని జరిగిపోయినట్టే. నా కోసమైనా జై సార్ అతన్ని తీసుకుని వస్తారు, నాకు నమ్మకం ఉంది, నువ్వు ఏడవకక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది. మరో పక్క జై సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి, జై ఇప్పుడు నేను అసలే టెన్షన్లో ఉన్నాను, దయచేసి ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో జై పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ, తులసి మెడలో తాళి కట్టేసి ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దంటావా? నీ వల్ల ఇక్కడ తులసి గారు ఎంతలా బాధపడుతున్నారో తెలుసా? ఇంట్లో అందరి ముందు తను ఒక దోషలాగా నిలబడి పరిస్థితి వచ్చింది అని చెప్పి జై అంటాడు. ఏంటి, తులసి మెడలో తాళి ఉన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయిందా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో జై, తెలిసిపోయింది, తులసి వాళ్ళ అన్నయ్య సాయంత్రం వరకు ఆ తాళి కట్టిన వాడిని తీసుకుని రాకపోతే నరేష్తో తులసి పెళ్లి జరిపిస్తానని అంటున్నాడు అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో సిద్ధు, బ్రో నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను ఇక్కడ నుండి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాగైనా సరే నువ్వే నన్ను ఇక్కడ నుండి బయటపడేయాలి. ఈరోజు కనిష్కకు నాకు పెళ్లి జరగబోతుంది, మరొక అరగంటలో మా పెళ్ళి. నువ్విప్పుడు కనుక నన్ను సేవ్ చేయకపోతే మా వాళ్ళంతా కూడా బలవంతంగా కనిష్క మెడలో నా చేత తాళి కట్టించేస్తారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు పరిస్థితి అర్థం చేసుకున్న జై, సరే అలా అయితే నేను 10 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి వెంటనే కారులో సిద్ధు ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక సిద్ధు ఎక్కడున్నాడో కనుక్కొని తన గదిలోకి వెళ్ళి, బ్రో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, చాలా థ్యాంక్స్ బ్రో, నేను అడగగానే వచ్చినందుకు. ఎలాగైనా సరే తులసి మెడలో నేనే తాళి కట్టానన్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి. ముఖ్యంగా తులసికి కూడా ఈ విషయం తెలియాలి. నా వల్ల ఇక తులసి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి సిద్ధు జైకి చెబుతూ ఉంటాడు. చుట్టూ మా నాన్న మా మనుషుల్ని పెట్టాడు, ఎలాగైనా సరే నువ్వే వాళ్ళ నుండి నన్ను ఇక్కడికి తీసుకువెళ్ళాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, సరే అని చెప్పి జై అక్కడున్న ఒక విండోలో నుండి సిద్ధుని బయటకు దూకమని చెబుతాడు. ఇక సిద్ధు జై ఇద్దరూ కలిసి ఆ విండోలో నుండి బయటకు దూకి అక్కడ అడ్డొచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టి సిద్ధు బైక్ మీద తులసి పెళ్ళి ఎక్కడైతే చేయాలనుకున్నారో ఆ గుడికి బయలుదేరి వస్తూ ఉంటారో. మరో పక్క సంతోష్ తులసి మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోవడంతో ఇక నరేష్కి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెబుతాడు. దాంతో గుడిలో పెళ్లికి నరేష్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇక తులసి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో కీర్తి తులసి దగ్గరికి వచ్చి, ఏంటి తులసి ఇంకా ఇలాగే ఉన్నావేంటి? బావగారు ఏం చెప్పారు? సాయంత్రం వరకు నీ మెడలో తాళి కట్టింది ఎవరో తెలియకపోతే నువ్వు నరేష్ని పెళ్లి చేసుకోవాలని చెప్పారు కదా, ఇంకొక అరగంటలో నీ పెళ్ళి, త్వరగా ఈ పట్టు చీర కట్టుకొని రా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. దాంతో తులసి, నేను కట్టుకోనక్క, అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, నా భర్త ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలీదు, అంత మాత్రాన నేనిప్పుడు నా మెడలో ఉన్న తాళికి విలువ ఇవ్వకుండా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి ఇక్కడ గొడవ? ఏ తులసి, త్వరగా రెడీ అయ్యిరా, లేకపోతే ఇలాగే నరేష్ చేత నీ మెడలో తాళి కట్టించేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దురా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇలా చేయడం తప్పు అని తులసి అంటూ ఉంటే, ఆల్రెడీ నీ మెడలో ఇప్పుడు నరేష్ తాళి కడుతూ ఉండగా ఈ తాళి నీ మెడలో ఎందుకు, తీసేయని చెప్పి సంతోష్ బలవంతంగా తులసి మెడలో తాళి తెంచైపోతూ ఉంటే అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి ఒక్కసారిగా సంతోష్ చెంప పగలగొడతాడు. తులసి మెడలో ఉన్న తాళిని తెంచుతావా? తులసి మెడలో తాళి కట్టింది మరెవరో కాదు, నేనే తులసి భర్తని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో తన మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న విషయం తెలుసుకొని తులసి
ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ, బాబు సిద్ధు, నా కూతురి మెడలో తాళి కట్టింది నువ్వా అని అంటూ ఉంటే, అప్పుడు కీర్తి సిద్ధుతో, సిద్ధు ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు తులసి మెడలో తాళి కట్టడం ఏంటి? ఈరోజు కనిష్కతో నీ పెళ్ళి ఉంది కదా, ఈ టైంలో నువ్వు అక్కడ పెళ్లి చేసుకోవాల్సింది పోయి ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, నేను చెప్పేది నిజం కీర్తి, ఆ రోజు అమ్మవారి గుడిలో తాళి తీసింది నేనే, తులసి మెడలో కట్టింది నేనే. అందుకు సంబంధించి నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఈ దుర్మార్గుడి బారి నుండి తులసిని కాపాడడం కోసమే తన మెడలో నేను తాళి కట్టాను. వీడు మంచివాడు కాదు, ఫ్రాడ్ అని చెప్పి సిద్ధు అందరికీ నిజం చెప్పేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.